Today learning about biology 9th class, the fundamental unit of life, first unit and first chapter. మనకు బయాలజీలో 3 చాప్టర్స్ పెట్టారు, మిగతా చాప్టర్స్ అన్నీ ఇవ్వలేదు మనకు. ఇంతకుముందు 9th క్లాస్లో అయితే చాలా లెసన్స్ ఉండేవి, ఇప్పుడు మనకు తగ్గించి ఇచ్చినారు కాబట్టి దీంట్లో ఫస్ట్ లెసన్ చాలా డీప్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టేక్ ది ఫస్ట్ టాపిక్. ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈజ్ సెల్. మనకి ఇది 8th క్లాస్లో కూడా మనకు ఫస్ట్ చాప్టర్లోనే వచ్చింది సెల్ అనేది. ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈజ్ కాల్డ్ సెల్. మనకు ఫండమెంటల్ యూనిట్ అంటే సెల్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్. అన్ని ఆర్గానిజమ్స్ అంటే అన్ని జీవించే హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, జీవించే ఏదైనా ఆటోట్రోఫిక్, హెట్రోట్రోఫిక్. ఆటోట్రోఫిక్ అనేటివి లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఇవన్నీ మనకు సెల్స్తోనే తయారవుతాయి అన్నమాట. ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈజ్ కాల్డ్ సెల్. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, ఫంక్షన్ ఉంది, దాన్ని మనం అది యూనిట్ ఆఫ్ లైఫ్ కూడా. దాన్ని ఏమంటామంటే సెల్ అని అంటాం. సెల్ ఈజ్ 2 టైప్స్, 2 మీనింగ్స్ వస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ లాటిన్ వర్డ్. సెల్ అనేది మనకు లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది అనమాట. సెల్ అనే సెల్కి మీనింగ్ ఏంటంటే లిటిల్ రూమ్ ఆర్ ఛాంబర్. లిటిల్ రూమ్ అంటే చిన్న గది లాంటిది లేదా చిన్న ఛాంబర్. ఓకేనా. నెక్స్ట్, రాబర్ట్ హుక్ ఎవరనంటే మనకి 8th క్లాస్లోనే వచ్చింది. రాబర్ట్ హుక్ సెల్ కనుక్కున్నాడు అని చెప్పేసి, ఎప్పుడు 1700 ACలో అట్లా. ఓకే. రాబర్ట్ హుక్ అబ్జర్వ్డ్ కార్క్ ఆఫ్ ఓక్ ట్రీ. ఓక్ ట్రీ నుంచి చెట్టు ఓక్ ఒక్క చెట్టు నుంచి బెరడు అనేది తీసుకొని, దాన్ని మనం కార్క్ అంటాం. బెరడు తీసుకొని సెల్స్ అబ్జర్వేషన్ అనమాట. ఆ కార్క్ని అబ్జర్వ్ చేస్తే ఏం రిజల్ట్ వచ్చింది. హీ ఫైండ్ ది లిటిల్ ఛాంబర్స్ ఇన్ ది కాక్. దాంట్లో ఒక చిన్న గది లాంటివి ఉన్న ఛాంబర్స్ ఉండడం గమనించినాడు అనమాట. నెక్స్ట్ పాయింట్, ఈచ్ లిటిల్ ఛాంబర్ ఈజ్ ఎ సెల్. ప్రతి చిన్న ఛాంబర్స్ ఉన్నదాన్ని మనం సెల్ అని అంటాం. సో సెల్ ఈజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్. సెల్ అనేది ఎవరు కనుక్కున్నారంటే రాబర్ట్ హుక్ కనుక్కున్నారు. నెక్స్ట్, రాబర్ట్ బ్రౌన్ వాజ్ అబ్జర్వ్డ్ న్యూక్లియస్. ఆ సెల్ లోపల ఉన్న న్యూక్లియస్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్ అన్నమాట. నెక్స్ట్, ఈచ్ సెల్ హ్యాస్ ఏ మెయిన్లీ 3 parts. దే ఆర్. సెల్కి 3 parts మెయిన్లీ, ఖచ్చితంగా ముఖ్యమైన 3 parts అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఆ 3 parts ఏంటంటే సెల్ మెంబ్రైన్ ఆర్ ప్లాస్మా మెంబ్రైన్. సెల్ మెంబ్రైన్ అనొచ్చు, ప్లాస్మా మెంబ్రైన్ కూడా అనొచ్చు. ఇంకో సెకండ్ పార్ట్ వచ్చేసి న్యూక్లియస్, థర్డ్ పార్ట్ వచ్చేసి సైటోప్లాజం. అంటే సెల్ లోపల ఈ విధంగా ఉంటుంది. ఈ సెల్ అనుకుంటే దీని లోపల న్యూక్లియస్, ఇదంతా న్యూక్లియస్, మరి ఇదంతా సైటోప్లాజం అన్నమాట. ఓకేనా. సెల్ మెంబ్రైన్. ఇప్పుడు నేను ఈ సెల్ అని ఇది గీసినాం కదా, దీని మీద ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని మనం సెల్ మెంబ్రైన్ ఆర్ ప్లాస్మా మెంబ్రైన్ అని అంటాం. నెక్స్ట్, సెల్ మెంబ్రైన్ ఆర్ ప్లాస్మా మెంబ్రైన్ కూడా అంటాం కదా, తెలుసు కదా. ద సెల్ ఈజ్ ఎంక్లోజ్డ్ బై ఏ థిన్ అవుటర్ బౌండరీ ఆర్ కాల్డ్ సెల్ మెంబ్రైన్. మనకు సెల్లో ఎంక్లోజ్డ్ బై ఏ థిన్ అవుటర్ బౌండరీ. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా బౌండరీ చుట్టూ ఒక లేయర్ అనేది ఉంటుంది. దాన్ని మనం సెల్ మెంబ్రైన్ అని అంటాం. దాన్నే మనం సెల్ మెంబ్రైన్ అని అంటాం. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ఇది లిపిడ్స్తో మరియు ప్రోటీన్స్తో తయారవుతుంది. ఇట్ ఈజ్ డిఫైన్ షేప్ అండ్ సైజ్. దీనికి సైజ్ ఇస్తుంది, సెల్కి సైజ్ ఇస్తుంది, ప్లస్ కరెక్ట్ షేప్ అనేది కూడా ఇస్తుంది. ఇట్ ఈజ్ ఏ సెలెక్టివ్ పర్మియబిలిటీ మెంబ్రైన్. ఇది మళ్ళీ సెలెక్టివ్ పర్మియబిలిటీ మెంబ్రైన్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్, న్యూక్లియస్.
Many cells have distinct centrally located spherical structure are called nucleus. న్యూక్లియస్ సెల్కి మధ్యలో ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని సెంట్రలీ లొకేటెడ్ స్పెరికల్ స్ట్రక్చర్ ఆర్ కాల్డ్ న్యూక్లియస్ అని అంటాం. మనకు మధ్యలో అంటే అదే సెల్కి మధ్యలో లొకేట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మనం న్యూక్లియస్ అని అంటాం. ఇట్ ఈజ్ నౌన్ యాజ్ కాల్డ్ సెల్స్ కంట్రోల్ రూమ్. దాన్ని మనం వేరే విధంగా కూడా అంటాం, దీనికి ఇంకో పేరు ఉంది, అదే సెల్స్ కంట్రోల్ రూమ్. ఆ సెల్స్ లోపల ఉన్న సెల్స్ అన్ని సెల్స్కి కంట్రోల్ రూమ్ ఏదంటే న్యూక్లియస్. ఓకే, నెక్స్ట్ పాయింట్. న్యూక్లియస్ కాన్స్టాంట్స్ జెనెటిక్ మెటీరియల్. న్యూక్లియస్ అనేది జెనెటిక్ మెటీరియల్ని అంటే కొద్దిగా జెల్ చూసినారు ఎప్పుడన్నా, హెయిర్ జెల్ కానీ ఏదైనా జెల్ కానీ ఆ జెల్ టైప్లో అనేది న్యూక్లియస్ ఉంటుంది అనమాట. అది జెనెటిక్ మెటీరియల్. సైటోప్లాజం. The nucleus is surrounded by jelly-like substance are called cytoplasm. Jelly-like substance అంటే jelly-like substance ఇంకోటి కూడా ఉంది, అదేది మెర్క్యూరీ, సారీ అదేదో మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు చెప్తా. ఆర్ కాల్డ్ సైటోప్లాజం. జెల్లీ లైక్ అంటే జారు స్వభావం కలిగి ఉన్నదాన్ని మనం సైటోప్లాజం అని అంటాం. పర్కింజీ coined the term cytoplasm. సైటోప్లాజం అనే పేరు పర్కింజీ కాయిన్డ్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఆర్గానిజమ్స్ దట్ హ్యావ్ ఓన్లీ వన్ సెల్ ఆర్ కాల్డ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఒక్క సెల్లుతో మాత్రం ఉండేదాన్ని మనం యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటాం. యూని అంటే వన్ లేదా సింగిల్, సెల్యులర్ అంటే సెల్, సింగిల్ సెల్డ్ అని మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ బ్యాక్టీరియా, అమీబా, క్లామాడోమోనాస్, పార్మిషియం. ఇది మనకి 8th క్లాస్లో అన్ని పిక్చర్స్తో సహా ఇచ్చినాడు అనమాట. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. మల్టీ మీన్స్ మెనీ, సెల్యులర్ మీన్స్ మెనీ సెల్డ్. సెల్యులర్ మీన్స్ సెల్డ్, మల్టీ మీన్స్ మెనీ. దాన్ని మనం పూర్తి మీనింగ్ రావాలంటే మెనీ సెల్డ్ లేదా మెనీ సెల్స్ అని అంటాం, అంటే బిలియన్స్ ఆఫ్ సెల్స్ అలా అన్నమాట. సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మెనీ సెల్స్ ఆర్ కాల్డ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. కొన్ని ఆర్గానిజమ్స్ అనేటివి ఎక్కువ సెల్స్తో కలిసి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటాం. కలిస్తే దాన్ని మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఆల్గే. ఆల్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కమ్ ఫ్రమ్ సింగిల్ సెల్. అన్ని మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా సింగిల్ సెల్తోనే వస్తాయి. నెక్స్ట్, రుడాల్ఫ్ విల్కో ఏం చెప్పాడంటే చూద్దాం. రుడాల్ఫ్ విల్కో, న్యూ సెల్స్ కేమ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అన్ని సెల్స్ కూడా కొత్త సెల్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచే వస్తాయి. అంటే ఒక సెల్ నుంచి ఇంకో 2-3 సెల్స్ అనేది డివైడ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ అనమాట. ఇది న్యూక్లియస్, ఇది అంతా సైటోప్లాజం, ఇది సెల్. ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి ఇప్పుడు ఇంకో సెల్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఒక్క సెల్ నుంచి ఇంకా రెండు సెల్స్ అనేది ఫామ్ అవుతుంది. న్యూక్లియస్ ఇట్లా 2 సెల్స్ నుంచి మళ్ళీ ఇక్కడ 2 సెల్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 సెల్స్, మళ్ళీ దీనికి 2 సెల్స్, అట్లా సెల్స్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. దానికి రుడాల్ఫ్ విల్కో ఏం చెప్పాడంటే ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి కొత్త సెల్స్ వస్తాయని చెప్పాడు. డూ ఆల్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ సెల్స్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ సెల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. నో, సమ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. కొన్ని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నీ కలిసి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అవుతూ ఉంటాయి. కొన్ని సెల్స్ చూపిస్తాను చూడండి. మస్కిల్ సెల్స్, ఇది అనేది మస్కిల్ సెల్. నెక్స్ట్ వన్, ఇవి బ్లడ్ సెల్స్, నర్వ్ సెల్, బోన్ సెల్, ఓవం అనేది కూడా సెల్. స్పమ్ సెల్స్, ఇవి ఒక సెల్స్. ఇది ఫ్యాట్ సెల్స్. షేప్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ టైప్లలో, వై దీస్ సెల్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. ఎందుకు ఇవి వేరే వేరే షేప్స్ని వేరే వేరే సైజెస్ని కలిగి ఉన్నాయి?
The size and shape of these cells depended on the functions and perform. మనకి కొన్ని ఫంక్షన్స్ కొన్ని పర్ఫార్మ్స్ అనేటివి ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క పర్ఫార్మ్ అనేది ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ అవర్ బాడీ వీ హ్యావ్ డిఫరెంట్ సిస్టమ్ టు పర్ఫార్మ్. మనకి కొన్ని రకాల సెల్స్ కొన్ని సిస్టమ్కి పర్ఫామ్ చేసేదానికి పనికి వస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ వన్, లివర్ టు సెక్రెట్ డైజెస్టివ్ జ్యూసెస్. ఇది లివర్ అనమాట. లివర్ సెక్రెట్ డైజెస్టివ్ జ్యూసెస్. లివర్ అనేది డైజెస్టివ్ జ్యూసెస్ని సెక్రెట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ కిడ్నీస్ ఏం చేసుకుంటుంది అంటే ఫిల్టర్ బ్లడ్ అనేది తనలో ఫిల్టర్ చేసుకుంటుంది, నిలుపుకుంటుంది అనమాట. నెక్స్ట్ హార్ట్ టు పంప్ ది బ్లడ్. సర్క్యులర్ సిస్టమ్ అంటాం. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ కాల్డ్ హార్ట్ టు పంప్ ది బ్లడ్. హార్ట్ అనేది బ్లడ్ అనేది పంప్ చేస్తుంది అనమాట బాడీ మొత్తం. నెక్స్ట్ వన్, ఇన్ అవర్ బాడీ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆర్ డన్ బై డిఫరెంట్ పార్ట్స్. ఇన్ అవర్ బాడీ డిఫరెంట్ ఫంక్షన్స్, కొన్ని వేరే రకాల ఫంక్షన్స్ ఉంటాయి, ప్లస్ ఆర్ డన్ బై డిఫరెంట్ పార్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట మన బాడీలో. we call this and division of labor. దాన్ని మనం డివిజన్ ఆఫ్ లేబర్ అని అంటాం. మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నదాన్ని. సిమిలర్ డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ ఆల్సో సీ విత్ ఇన్ ఏ సింగిల్ సెల్లో కూడా డివిజన్ ఆఫ్ లేబర్ అనేది పనిచేస్తుంది. సెల్ ఈజ్ వెరీ స్మాల్. సెల్ అనేది చాలా చిన్నది, మన కంటికి కనపరానంతది. మైక్రోస్కోప్ ఓన్లీ దెన్ సీ ఇన్ మైక్రోస్కోప్. సెల్ ఆర్గానిల్స్. సెల్ అంటున్నాం, సెల్లో ఇంకా చాలా ఆర్గానిల్స్ ఉంటాయని మనం ఇంకా చెప్పుకోలేదు కాబట్టి మనకి ఇప్పుడు సెల్ ఆర్గానిల్స్ గురించి చెప్పుకుంటాం. సెల్ ఈజ్ వెరీ స్మాల్. ఈచ్ సెల్ హ్యాస్ స్పెసిఫిక్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ఇట్ నౌన్ యాజ్ సెల్ ఆర్గానిల్స్. సెల్ ఈజ్ వెరీ స్మాల్. సెల్ అనేది చాలా చిన్నది. ఈచ్ సెల్స్ హ్యాస్ స్పెసిఫిక్ కాంపోనెంట్స్. ప్రతి సెల్కి కొన్ని స్పెసిఫిక్ కాంపోనెంట్స్ అనేటివి ఉంటాయి విత్ ఇన్ నౌన్ యాజ్ సెల్ ఆర్గానిల్స్. దాన్నే మనం సెల్ ఆర్గానిల్స్ అని అంటాం. ఇది సెల్ డయాగ్రామ్. దీన్ని వచ్చేసి మనం దీన్ని న్యూక్లియస్, చుట్టూ ఇంకో బౌండరీ ఉండేదాన్నే మనం సెల్ మెంబ్రెయిన్ అని అంటాం. నెక్స్ట్ మధ్యలో ఇది ఖాళీ ప్లేస్నంతా సైటోప్లాజం అని అంటాం. ఇది న్యూక్లియస్. మళ్ళీ న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్ అనేది ఉంటుంది. ఇది ఎండోప్లాస్మిక్ రెటికులం. దీనిలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, సెర్ అని. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇవి మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో వస్తాయి. నెక్స్ట్ ఇవి మనకు అంతా డాట్స్గా ఉన్నాయి కదా, ఇవి లైసోసోమ్స్ అని అంటాం. లైసోసోమ్స్ని సూసైడ్ బ్యాగ్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఇది మైటోకాండ్రియా. నెక్స్ట్ ఇది తెలిసే మరి ఎండోప్లాస్మిక్ రెటికులం మీద రెడ్ డాట్స్ అనేవి ఉన్నాయి కదా, దాన్ని మనం రైబోజోమ్స్ అని అంటాం. నెక్స్ట్ మనకి ఇలా వైఫై సింబల్తో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే గాల్జీ ఆపరేటర్స్ ఆర్ గాల్జీ కాంప్లెక్స్. గాల్జీ ఆపరేటర్స్ అన్న అంటాం, లేదంటే గాల్జీ కాంప్లెక్స్ అన్న అంటాం. దీన్ని ఎవరు కనుగొన్నారంటే కెమిలియో గాల్జీ అనే వ్యక్తి కనుగొన్నాడు అనమాట. నెక్స్ట్ వన్, ప్రొకార్యోటిక్ సెల్స్. ప్రొకార్యోటిక్ సెల్స్ అనేటివి మనకు ఎందులో ఉంటాయి, దానికి మళ్ళీ సపరేట్ డివిజన్స్ ఉంటాయి. సైజ్ జనరలీ స్మాల్. సైజ్ వచ్చేసి మనకు జనరలీ చిన్న సైజులో ఉంటాయి అన్నమాట. దాని సైజ్ ఎంత అంటే 1 to 10 pm. సారీ, ఇది పిఎం కాదు రావాల్సింది, ప్యూఎం. ఈ సింబల్ అంట, దీన్ని ప్యూ అని అంటాం. ఓకేనా. 1 pm ఈక్వల్ టు 10 to the power of -6 meters. 10 to the power of -6 meters ఉంటుంది 1 pm ఈక్వల్ టు. నెక్స్ట్ న్యూక్లియర్ రీజన్ ఈజ్ poorly defined due to absence of a nuclear membrane and known as unnucleated. మనకు దీంట్లో న్యూక్లియస్ అనేది ఉండదన్నమాట. న్యూక్లియస్ లేదు అని అంటే అది ప్రోకార్యోటిక్ సెల్స్. దెర్ ఈజ్ ఏ సింగిల్ క్రోమోజోమ్. అది దాంట్లో ఒక సింగిల్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుందన్నమాట. మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గానిల్స్ ఆబ్సెంట్.
మెంబ్రెయిన్ అనేది బౌండ్ సెల్ ఆర్గనెల్స్ అనేది ఉండవు. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా సెల్ ఆర్గనెల్స్, ఎండోప్లాస్మిక్ రెటికులం, రైబోజోమ్స్, లైసోజోమ్స్, ఇవన్నీ అనేది గాల్జీ ఆపరేటర్స్, ఇవన్నీ అనేటివి ప్రోకారియోటిక్ సెల్స్లో ఉండవు. నెక్స్ట్ యూకారియోటిక్ సెల్స్ సైజ్ వచ్చేసి దాని యొక్క సైజ్ వచ్చేసి యూకారియోటిక్ సెల్స్ సైజ్ జనరలీ లార్జ్, పెద్దగా ఉంటాయి అన్నమాట. 5 to 100 pm సైజులో ఉంటాయి. న్యూక్లియర్ రీజన్ will defined and surrounded by a nuclear membrane. ఇందులో న్యూక్లియస్ ఉంటుంది ప్లస్ సరౌండెడ్ బై ఏ న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇందులో న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా ఉంటుంది. సెల్ మెంబ్రెయిన్ ఎలాగో సెల్ చుట్టూ సెల్ మెంబ్రెయిన్ ఏ విధంగా ఉంటుందో న్యూక్లియర్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది కూడా ఉంటుంది. దెర్ ఆర్ మోర్ దెన్ 1 క్రోమోజోమ్స్. దీంట్లో ఒకటి కన్నా ఎక్కువ క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ 4th పాయింట్, మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనెల్స్ ప్రెజెంట్. దీంట్లో సెల్ ఆర్గనెల్స్ అనేటివి ప్రెజెంట్లో ఉంటాయి, అంటే దాంట్లో ఉంటాయి అని అర్థం. ఆబ్సెంట్ అంటే ఉండవు, ప్రెజెంట్ అంటే ఉన్నాయి. ఆర్గనెల్స్, ద సెల్ హ్యాస్ స్పెరికల్ కాంపోనెంట్స్ కాల్డ్ ఆర్గనెల్స్. ఇంతకుముందు సెల్ ఆర్గనెల్స్లో చెప్పాం కదా, స్పెరికల్ కాంపోనెంట్స్ని ఆర్గనెల్స్ అని అంటామని. ఆర్గనెల్స్ స్పెరికల్ కాంపోనెంట్స్ అంటే ఆర్గనెల్స్. సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి చూస్తాం. సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్ అని కూడా అంటామని చెప్పినాం కదా. దీని ఇంకో పేరు ఉంది, సెలెక్టివ్ పర్మియబిలిటీ మెంబ్రెయిన్. దిస్ ఈజ్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సెల్. ఇది అవుటర్ మోస్ట్ లేయర్, చాలా చివరి లేయర్ అనేది ఇది ఆఫ్ ది సెల్కి. ఇట్ ఈజ్ సపరేట్ ది కంటెంట్స్ ఆఫ్ ది cell from its external environment. It is separate the contents of this cell from its external environment. బయటి ఉన్నటివి లోపల లోపల ఉండేటివి సపరేట్గా డివైడ్ చేసి ప్లస్ ఈ బయట ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది లోపలికి పోనివ్వదన్నమాట. నెక్స్ట్, ద ప్లాస్మా మెంబ్రెయిన్ అలౌస్ ఆర్ permits the entry and exit of some materials in and out of the cell. It also prevents movement. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది మనకి అలౌస్, పర్మిట్స్. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక చెక్ పోస్ట్ ఉందనుకుందాం. చెక్ పోస్ట్ దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక డ్రైవర్ వెళ్తున్నప్పుడు అంతా చెక్ చేసిన తర్వాతే కదా వెళ్ళి పంపించేది. అలా సెక్యూరిటీగా ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్లో ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్ ఉంటుందన్నమాట. అది ఈ ఎంట్రీ లోపలికి పంపించేదానికి, బయటికి పంపించేదానికి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ సమ్ మెటీరియల్స్, కొన్ని మెటీరియల్స్ లోపల రావడానికి బయటికి వెళ్ళడానికి, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెల్, దాని యొక్క పర్మిషన్ అనేది మనకు కావాలి. ఇట్ ఆల్సో ప్రివెంట్ మూమెంట్స్. దీని యొక్క మూమెంట్స్ ఆఫ్ సమ్ అదర్ మెటీరియల్స్. ద సెల్ మెంబ్రెయిన్ దేర్ఫోర్ ఈజ్ కాల్డ్ సెలెక్టివ్ పర్మియబిలిటీ మెంబ్రెయిన్. అలా మనకు పర్మియబిలిటీ మెంబ్రెయిన్ కూడా ఇది అన్నమాట. దీన్ని పర్మిషన్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ చేయాలి. ద సెల్ మెంబ్రెయిన్ లోపలికి ఎంటర్ కావాలి అంటే. దేర్ఫోర్ దీన్ని మనం ఇంకో విధంగా ఏమంటామంటే సెలెక్టివ్ పర్మియబిలిటీ మెంబ్రెయిన్. దానంతగా అది ఎంచుకొని సెలెక్ట్ చేసుకొని లోపలికి పంపిస్తుంది అన్నమాట. ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ఈ పాయింట్ ఇది ముందే నేర్చుకున్నాం. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్, ప్లాస్మా మెంబ్రెయిన్ రెండు ఒకటే కాబట్టి ప్రోటీన్స్, లిపిడ్స్తోనే తయారవుతుంది. ద ప్లాస్మా మెంబ్రెయిన్ డిఫైన్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది సెల్. మనకు ద సెల్ మెంబ్రెయిన్ అనేది డిఫైన్ షేపు, సైజు ఇస్తుందన్నమాట సెల్కి. సమ్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బన్ డయాక్సైడ్ ఆర్ ఆక్సిజన్ కెన్ మూవ్ across the cell membrane by a process called diffusion. ఒకవేళ సమ్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బన్ డయాక్సైడ్ ఆర్ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ కెన్ మూవ్ అక్రాస్ ది సెల్ మెంబ్రెయిన్ వస్తే బై ఏ ప్రాసెస్ కాల్డ్ డిఫ్యూజన్. సెల్ మెంబ్రెయిన్లోకి ఎంటర్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఆ ప్రాసెస్ని డిఫ్యూజన్ అని అంటాం. డిఫ్యూజన్ చూద్దాం. Movement of substance from a region of high concentration to
ఏ రీజియన్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్. మనకి ఇది హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుందన్నమాట డిఫ్యూజన్ అనేది. డిఫ్యూజన్ అనేది ఏ దాంట్లో జరుగుతుందంటే గ్యాసెస్లో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, మనకి ఇది హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్లోకే వెళ్తుందన్నమాట. నెక్స్ట్ ఆస్మోసిస్, ఇది లిక్విడ్స్లో జరుగుతుంది. మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్, ఆపోజిట్ అనమాట. లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సెల్ వాల్, దిస్ ఈజ్ ఏ యూనిక్ ఫీచర్ సీన్ ఇన్ ప్లాంట్ సెల్స్. మనకు ఇవి సెల్ వాల్ అనేది ఓన్లీ ప్లాంట్ సెల్లోనే, ఈ ఫీచర్ అనేది ప్లాంట్ సెల్లోనే చూస్తాం. ఇన్ ప్లాంట్ సెల్ there is an extra layer outside the cell membrane while is known as called cell wall. సెల్ వాల్ అనేది అంటే ఇప్పుడు మనకి ఇది సెల్ కదా, దీని చుట్టూ ఉండేదానికి మనం ఏమంటాం సెల్ మెంబ్రెయిన్. మళ్ళీ దీని మీద ఇంకో లేయర్ అనేది ఉంటుంది, అది ఏ దానికంటే ప్లాంట్ సెల్కి మాత్రమే ఉంటుంది. దాన్నే మనం సెల్ వాల్ అని అంటాం. ఓకేనా, బయట ఇంకో లేయర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, సెల్ వాల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ దిస్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ప్లాంట్ అండ్ అనిమల్ సెల్స్. సెల్ వాల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది మేజర్ డిఫరెన్సెస్. సెల్ వాల్ అనేది చాలా డిఫరెన్సెస్ కలిగి ఉంటుంది బిట్వీన్ ఏ ప్లాంట్ అండ్ అనిమల్ సెల్స్, రెండిటికి మధ్యలో, ప్లాంట్ సెల్కి అనిమల్ సెల్కి. Cell wall is made up of cellulose. Cellulose is a complex substance. Cell wall is made up of cellulose. Cell wall అనేది సెల్యులోస్లో ఏర్పడుతుంది. సెల్యులోస్ అనేది కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అండ్ ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ టు ప్లాంట్స్. ప్లాంట్కి స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వన్, ప్లాస్మోలసిస్. When a living plant cell loses water through osmosis, there is shrinkage or contraction of the contents of the cell away from the cell wall. The phenomenon is known as plasmolysis. When a living plant, మనకు ఒక జీవి of the cell away from the cell wall, the phenomenon is known as plasmolysis. ప్లాస్మోలైసిస్ అంటే మనకు సెల్ వాల్ కంటెంట్స్ స్ట్రింగ్స్ ఆస్మోసిస్ని కలిగి ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది సెల్ అవే ఫ్రమ్ ది సెల్ వాల్, సెల్ వాల్ నుంచి బ్యాక్ వస్తాయన్నమాట. దిస్ ఫినామినాన్ ఈజ్ నౌన్ యాజ్ ప్లాస్మోలైసిస్. ఓకేనా. నెక్స్ట్ న్యూక్లియస్ ఈజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రౌన్. న్యూక్లియస్ అనేది రాబర్ట్ బ్రౌన్ కనుక్కున్నాడు అనమాట. న్యూక్లియస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనిల్స్ ఆఫ్ ది సెల్. న్యూక్లియస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఆర్గనిల్స్లలో. మనకి సెల్ యొక్క ఆర్గనిల్స్ ఉన్నాయని చెప్పినాం కదా, ఆర్గనిల్స్లో న్యూక్లియస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, న్యూక్లియస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ది సెల్స్ కంట్రోల్ రూమ్. న్యూక్లియస్ని మనం ఇంకో పేరు ఏమన్నా పిలుస్తామంటే సెల్స్ కంట్రోల్ రూమ్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్, ద న్యూక్లియస్ ఈజ్ ది లార్జెస్ట్ అండ్ మోస్ట్ డిస్టింక్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఆర్గనిల్స్. న్యూక్లియస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, ప్లస్ మోస్ట్ డిస్టింక్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఆర్గనిల్స్ కన్నా పెద్దగా ఉంటుంది. స్క్లీడెన్ thought that new cells were created from the nucleus and we called it as cytoplast. మన స్క్లీడెన్ అంటే ఏంటంటే త్రూ దట్ న్యూ సెల్స్, కొత్త సెల్స్ న్యూక్లియస్ లోపల క్రియేట్ అయ్యి అండ్ వి కాల్డ్ ఇట్ యాజ్ సైటోబ్లాస్ట్. దాన్ని మనం సైటోబ్లాస్ట్ అని అంటాం. The nucleus regulated and controls all the functions of the cell and determines the characteristics of. న్యూక్లియస్ అనేది రెగ్యులేట్స్ కంట్రోల్
రెగ్యులర్గా కంట్రోల్ చేస్తూనే ఉంటుంది దాని సెల్ యొక్క ఫంక్షన్స్ని, దాని యొక్క పర్ఫార్మెన్స్ని ఆఫ్ ఆల్ సెల్స్ అండ్ డిటర్మైన్స్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సెల్ ఆర్గానిజమ్స్. సెల్ లోపల ఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తూ దాని ఫంక్షన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, సెల్ ఆర్గనైజ్ ఏ విధంగా ఫంక్షన్ చేయాలి అదంతా అనేది న్యూక్లియస్ అనేది కంట్రోల్ చేస్తూ చెప్తుంది. ద న్యూక్లియస్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. న్యూక్లియస్ అనేది జెనెటిక్ ఇన్ఫర్మేషన్కి మధ్యలో ఉంటుందన్నమాట. ద న్యూక్లియస్ హ్యాజ్ ఏ డబల్ లేయర్డ్ మెంబ్రెయిన్ ఆర్ కాల్డ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. 2 లేయర్లు కలిగి ఉన్నదాన్ని మనం న్యూక్లియస్ని ఏమని పిలుస్తామంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అని అంటాం. కింద డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదంతా న్యూక్లియస్ అన్నమాట. ఇది న్యూక్లియస్. ఇది చిన్నగా డాట్ ఉన్నదాన్ని న్యూక్లియోలస్ అని అంటాం. ఈ పైన ఇలా మెంబ్రెయిన్ ఉంది కదండి, దాన్ని మనం న్యూక్లియర్ పోర్ అని అంటాం. ఇది జెనెటిక్ మెటీరియల్. ఇదంతా ఈ ఖాళీ ఉన్నదంతా జెనెటిక్ మెటీరియల్. నెక్స్ట్ ఈ కొన్ని ఇలా లైన్స్ డార్క్ ఉన్నాయి కదండి, ఇలా కొన్ని లైన్స్ డార్క్ ఉన్నాయి కదా, దానిని ఏమన్నా అంటామంటే న్యూక్లియోప్లాస్ట్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ న్యూక్లియోలస్. ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ హ్యాస్ పోర్స్ which allow the transfer of material from inside the nucleus to its outside. The nuclear membrane and nuclear membrane pore అని చెప్పేసి ముందు దాంట్లో చెప్పినా కదా, న్యూక్లియస్ డయాగ్రామ్ వేసేసి విచ్ అలౌస్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఇన్సైడ్ ది న్యూక్లియస్ టు ఇట్స్ అవుట్ సైడ్. న్యూక్లియస్కి అవుట్ సైడ్ అంటే మనం ఇది న్యూక్లియస్, ఇదంతా సెల్. ఈ న్యూక్లియస్ బయట ఏముంటుందండి, సైటోప్లాజం. ఆ సైటోప్లాజంలోకి అవుట్ సైడ్ ఏంటివి మెటీరియల్స్ అనేవి బయటకు పంపిస్తుంది, అవుట్ సైడ్. ద న్యూక్లియస్ కంటైన్స్ chromosomes. Chromosomes contain information for inheritance of characters from parents to next generation is the form of DNA molecules. The nucleus contains chromosomes. న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. క్రోమోజోమ్స్లో ఏముంటాయంటే ఇన్ఫర్మేషన్ ఫర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. కొన్ని రకాల క్యారెక్టర్స్ అనేవి దాంట్లో ప్రజెంట్ అయ్యి ఫ్రమ్ పేరెంట్స్ యొక్క క్యారెక్టర్స్ దాంట్లో ఫామ్ అయ్యి టు నెక్స్ట్ జనరేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ DNA మాలిక్యూల్. అది నెక్స్ట్ జనరేషన్ రాబోయే తరానికి DNA మాలిక్యూల్గా ఆ ఫామ్ని మనం DNA మాలిక్యూల్స్ అని అంటాం. అంటే క్యారెక్టర్స్ మన పేరెంట్స్ అంటే కొన్ని అలవాట్లు మన పేరెంట్స్ నుంచి వస్తాయి, నెక్స్ట్ లేకుంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా రావచ్చు, చెప్పలేం కదా. అందుకు DNA మీనింగ్ ఏంటంటే డిక్సారిబో న్యూక్లిక్ యాసిడ్, దీనికి ఫుల్ మీనింగ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ chromosomes are composed of DNA and protein. క్రోమోజోమ్స్ని ఏదాంతో కంపేర్ చేస్తారంటే DNA మరియు ప్రోటీన్తో కంపేర్ చేస్తారు. DNA మాలిక్యూల్స్ కంటైన్ ది ఇన్ఫర్మేషన్ నెససరీ ఫర్ కన్స్ట్రక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ సెల్స్. DNA మాలిక్యూల్స్ అనేది కంటైన్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ నెససరీ ఫర్ కన్స్ట్రక్టింగ్, కొత్త సెల్ ఆర్గానిజమ్స్ని తయారు చేయడానికి DNA మాలిక్యూల్స్లో నెససరీగా ఇన్ఫర్మేషన్ ఫిల్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ దాన్నే జీన్స్ అని అంటాం. జీన్స్ అంటే ఫంక్షనల్ సెగ్మెంట్స్ ఆఫ్ DNA. జీన్స్ అనేటివి ఇన్ ఏ సెల్ విచ్ ఈజ్ నాట్ డివైడింగ్ దిస్ DNA ఈజ్ ప్రెజెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ క్రోమాటైన్ మెటీరియల్తో ప్రెజెంట్ అయ్యి పార్ట్ ఆఫ్ ది క్రోమాటైన్ మెటీరియల్. మనం ఏదైతే డివైడింగ్గా DNA అని అంటున్నామో
ఈజ్ ప్రెజెంట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్. డిఎన్ఏ అనేది ఏ దాని యొక్క పార్ట్ అంటే క్రోమాటిన్ మెటీరియల్లోనిది ఒక పార్ట్ అన్నమాట. క్రోమాటిన్ మెటీరియల్ ఈజ్ విజిబుల్ యాజ్ entangled mass of thread like structure. క్రోమాటిన్ మెటీరియల్ అనేది మనకు ఈజ్ విజిబుల్ యాజ్ entangled mass థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. దాన్ని మనం క్రోమాటిన్ మెటీరియల్ అని అంటాం, లేదంటే క్రోమోజోమ్ అని అంటాం. నెక్స్ట్ వన్, whenever the cell is about to divide, the chromatin material get organized into chromosomes. whenever అది ఎప్పుడైనా మనకు సెల్ అనేది డివైడ్ అవుతుందో, ద క్రోమాటిన్ మెటీరియల్ అనేది అది తయారవుతుందన్నమాట. క్రోమోజోమ్స్ దాన్ని మనం అది ఆర్గనైజ్ అయ్యి క్రోమోజోమ్స్లోకి చేంజ్ అవుతుంది. దాని నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ద న్యూక్లియస్ ప్లేస్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ సెల్యులర్ రీప్రొడక్షన్, ద ప్రాసెస్ బై విచ్ ఏ సింగిల్ సెల్ డివైడ్స్ అండ్ ఫార్మ్స్ 2 న్యూ సెల్స్. ద న్యూక్లియస్ ఏం చేస్తుందంటే సెంట్రల్ రోల్, సెల్లుకి మిడిల్లో ఉంటుంది. దాన్ని మనం సెల్యులర్ రీప్రొడక్షన్ అని అంటాం. ద ప్రాసెస్ బై విచ్ ఏ సింగిల్ సెల్, ఆ ప్రాసెస్ని ఏదైనా ఒక సింగిల్ సెల్ అంటే ఒక్క సెల్ ఉన్నదానికి డివైడ్స్, ఒక్క సెల్ అనేది 2 సెల్స్గా డివైడ్ అయినప్పుడు అండ్ ఫార్మ్స్ 2 న్యూ సెల్స్, 2 కొత్త సెల్స్ క్రియేట్ అయినప్పుడు ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అవుతుంది, ఇది న్యూ సెల్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి క్రోమోజోమ్స్, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా, ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా ద న్యూక్లియర్ రీజియన్ in some organisms like bacteria, the nuclear regions of the cell may be poorly defined due to the absence of a nuclear membrane. In some organisms, కొన్ని ఆర్గానిజమ్స్లో లైక్ బ్యాక్టీరియా, న్యూక్లియర్ రీజన్ అలాంటివి సెల్ లోపల ఉంటాయి. పూర్లీ డిఫైన్డ్ డ్యూ టు ది ఆబ్సెన్స్, అసలు పూర్లీ డిఫైన్డ్ అంటే ఉండదు అని అర్థం. ఆఫ్ ఏ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు కొన్ని ఆర్గానిజమ్స్లో వచ్చేసరికి, అది ఉంటుంది. న్యూక్లియోడ్ అంటే ఏంటంటే సచ్ అండ్ అన్డిఫైన్డ్ న్యూక్లియర్ రీజియన్, దాంట్లో న్యూక్లియస్ ఉండదు అన్నదాన్ని. కంటైనింగ్ ఓన్లీ న్యూడిక్ యాసిడ్స్, దాంట్లో ఓన్లీ న్యూడిక్ యాసిడ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. దాన్నే మనం న్యూక్లియోడ్ అని అంటాం. నెక్స్ట్ వన్, ఇంతకుముందు మనం ప్రోకారియోట్స్ చూసాం కదా. ప్రోకారియోటిక్ సెల్స్లో ఏం చెప్పినాం అప్పుడు, సైజు, న్యూక్లియస్, క్రోమోజోము, అది దాంట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అట్లాంటివి చెప్పినాం అనమాట. నెక్స్ట్, దీనికి ఫుల్ మీనింగ్ డెఫినేషన్. ప్రోకారియోటిక్స్ అంటే అంటే ప్రిమిటివ్ ఆర్ ప్రైమరీ అని అర్థం. క్యారియోట్ అని అంటే న్యూక్లియస్ అంటే దీంట్లో లేదు అని అర్థం, న్యూక్లియస్ లేదు అని. సమ్ ఆర్గానిజం సెల్స్ దట్ డూ నాట్ హ్యావ్ ఏ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఆర్ కాల్డ్ ప్రోకారియోట్స్. ఎగ్జాంపుల్ సైనోబ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే. కొన్ని ఆర్గానిజమ్స్లో వచ్చేసరికి సెల్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు, దాన్నే మనం ప్రోకారియోటిక్ అని అంటాం. ప్రోకారియోటిక్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ సైనోబ్యాక్టీరియాలో న్యూక్లియస్ ప్రెజెంట్ అయి ఉండదు, బ్లూ గ్రీన్ ఆల్గేలో కూడా న్యూక్లియస్ ప్రెజెంట్ అయి ఉండదు, దాన్ని మనం ప్రోకారియోట్స్ అని అంటాం. యూకారియోట్స్ అంటే యూ అంటే ట్రూ, క్యారియోట్స్ అంటే న్యూక్లియస్, అంటే ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. Some organisms cells that have a nuclear membrane are called eukaryotes. కొన్ని ఆర్గానిజమ్స్కి సెల్స్ లోపల న్యూక్లియర్ మెంబ్రెయిన్
ఉంటే దాన్ని మనం యూకారియోట్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ ప్రోకారియోట్స్. ప్రిమిటివ్ ఆర్ ప్రైమరీ. క్యారియట్ అంటే న్యూక్లియస్, అంటే ఇక్కడ న్యూక్లియస్ ప్రెజెంట్ అయి ఉండదు, అంటే ఇక దీంట్లో న్యూక్లియస్ ఉండదు అని అర్థం. సమ్ ఆర్గానిజమ్స్ సెల్స్ దట్ డు నాట్ హ్యావ్ ఏ న్యూక్లియర్ మెంబ్రేన్ ఆర్ కాల్డ్ ప్రోకారియోటిక్ సెల్స్. దాంట్లో న్యూక్లియస్ అనేది లేకపోతే ప్రోకారియోట్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ సైనోబ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే. నెక్స్ట్ వన్ యూకారియోట్స్. యూ అంటే ట్రూ, క్యారియోట్స్ అంటే న్యూక్లియస్. సమ్ ఆర్గానిజమ్స్ సెల్స్ దట్ హ్యావ్ ఏ న్యూక్లియర్ మెంబ్రేన్ ఆర్ కాల్డ్ యూకారియోట్స్. దీంట్లో వచ్చేసరికి న్యూక్లియస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సమ్ ఆర్గానిజమ్స్లో సెల్స్ అనేటివి సెల్స్ లోపల న్యూక్లియర్ మెంబ్రేన్ ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని యూకారియోట్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్. ప్రోకారియోటిక్ సెల్స్ నో డిస్టింక్ట్ న్యూక్లియస్, దీంట్లో న్యూక్లియస్ ఉండదు. నో మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిల్స్, ఆ లోపల ఆర్గానిల్స్ కూడా ఉండవు. సైనోబ్యాక్టీరియా ఎగ్జాంపుల్ వచ్చేసి సైనోబ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే. నెక్స్ట్ వన్ యూకారియోటిక్ సెల్స్. న్యూక్లియస్ హ్యాజ్ ఏ మెంబ్రేన్, న్యూక్లియస్ అనే దానిలో ఉంటుంది. మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిల్స్, మెంబ్రేన్ చుట్టూ మెంబ్రేన్ బౌండరీ లోపల ఆర్గానిల్స్ అనేటివి ఉంటాయి. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ యూకారియోటిక్ సెల్సే. నెక్స్ట్ వన్ cytoplasm. The cytoplasm is the fluid content inside the plasma membrane. The cytoplasm is the fluid content inside the plasma membrane. అండ్ అంటే సైటోప్లాజం అనేది ఫ్లూయిడ్ కంటెంట్తో ఉంటుంది అనమాట. దాని చుట్టూ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ఏంటి? సెల్ మెంబ్రెయిన్. ఓకేనా. ద సైటోప్లాజం కంటైన్స్ మెనీ స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనిల్స్. సైటోప్లాజంలో చాలా రకాల స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనిల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఈచ్ ఆఫ్ దీస్ ఆర్గనిల్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ ఫర్ ది సెల్. ఈ సైటోప్లాజం అనేది ఆర్గనిల్స్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్, కొత్త రకమైన ఫంక్షన్ని సెల్ లోపల సెల్ ఆర్గనిల్స్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. సెల్ ఆర్గనిల్స్ అనేటివి సైటోప్లాజం లోపల స్పెసిఫిక్ ఫంక్షన్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఫంక్షన్ని కలిగి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటికులం. చెప్పాను కదండి అప్పుడు డయాగ్రామ్లో వేసి సెల్ ఆర్గనిల్స్ ఏమేమి ఉన్నాయని. ఎండోప్లాస్మిక్ రెటికులంలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సెర్, ఇంకోటి వచ్చేసి రెర్. రెర్ అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, సెర్ అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. The endoplasmic reticulum is a large network of membrane bound tubes and sheets. ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది చాలా పెద్ద నెట్వర్క్ ఉందండి దీనికి. ఆఫ్ మెంబ్రైన్ బౌండ్ ట్యూబ్స్ అండ్ షీట్స్. దీనికి చుట్టూ మెంబ్రైన్ ఉంటుంది, ప్లస్ ట్యూబ్స్, షీట్స్ కూడా ఉంటాయన్నమాట. there are 2 types of endoplasmic reticulum. షార్ట్ ఫామ్లో ఈ అని అంటాం ఎండోప్లాస్మిక్ రెటికులంని. 2 టైప్స్ ఉన్నాయంట దీనిలో. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం దాన్ని రెర్ అంటాం, RER. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం దాన్ని సెర్ అంటాం, SER. అండ్ ఎండోప్లాస్మిక్ రెటికులం పిచ్ డయాగ్రామ్ చూద్దాం. ఇది రెర్, ఇది సెర్. కొన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉన్నాయి, కొన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉన్నాయి. దీనిపైన ఈ డాట్స్ అనేటివి రైబోజోమ్స్ అన్నమాట. సర్ స్మూత్గా ఉన్నాయి. RER looks rough under a microscope because it has particles called ribosomes attached to its surface. రెర్ అనేది లుక్స్ రఫ్ అండర్ ఏ మైక్రోస్కోప్. అండర్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు రెర్ అనేది అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది పార్టికల్స్ కాల్డ్ రైబోజోమ్స్. ఆ పార్టికల్స్ అనేది అంటే ఈ పార్టికల్స్ అనేది రైబోజోమ్స్ అటాచ్డ్ టు ది సర్ఫేస్. దీని యొక్క సర్ఫేస్కి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ రెర్ హెల్ప్స్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్స్. RER అనేది ఏ దానికి హెల్ప్ చేస్తుందంటే సహాయం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ మాలిక్యూల్స్. ప్రోటీన్ మాలిక్యూల్స్ని తయారు చేయడానికి
రెర్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సెర్ అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ద సెర్ హెల్ప్స్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఆర్ లిపిడ్స్ ఇంపార్టెంట్ ఫర్ సెల్ ఫంక్షన్స్. ఈ సెర్ అనేది ఏ దానికి హెల్ప్ చేస్తుంది అంటే మన మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్స్కి హెల్ప్ చేస్తుంది. అదే లేకోకుండా లిపిడ్ ఇంపార్టెంట్ ఫర్ సెల్ ఫంక్షన్స్. లిపిడ్స్ సెల్ ఫంక్షన్స్కి ఇంపార్టెంట్ అనమాట. దాన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ మెంబ్రైన్ బయోజెనెసిస్. సమ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ హెల్ప్ ఇన్ building the cell membrane. This process is known as membrane biogenesis అని అంటాం. సమ్ ప్రోటీన్స్ కొన్ని రకాల ప్రోటీన్స్ లిపిడ్స్ హెల్ప్ చేస్తాయి అంటే ఏం సహాయం చేస్తాయి అంటే బిల్డింగ్ ద సెల్ మెంబ్రైన్ తయారు కావడానికి ప్రోటీన్స్ లిపిడ్స్. మన సెల్ మెంబ్రైన్ చదువుకున్నాం కదా ఏమని, ద సెల్ మెంబ్రైన్ మేడ్ బై ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. సెల్ మెంబ్రైన్ లిపిడ్స్తో మరియు ప్రోటీన్స్తో తయారవుతుందని చెప్పుకున్నాం. దిస్ ప్రాసెస్ ఈజ్ నౌన్ యాజ్ మెంబ్రైన్ బయోజెనెసిస్. అంటే ఈ మెంబ్రైన్ ఫామ్ అయ్యేదాన్ని మనం మెంబ్రైన్ బయోజెనెసిస్ అని అంటాం. నెక్స్ట్ వన్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ కన్వర్టెడ్ టు enzymes and hormones and are secreted of the cell to execute various functions. Proteins మరియు ఫ్యాట్స్ ఆర్ కన్వర్టెడ్ టు ఎంజైమ్స్గా కన్వర్ట్ అయ్యి ప్రోటీన్స్ ఫ్యాట్స్ అండ్ హార్మోన్స్ ఎంజైమ్స్గా మరియు హార్మోన్స్గా కన్వర్ట్ అయ్యి అండ్ ఆర్ సెక్రెటెడ్ అవుట్ ఆఫ్ ది సెల్కి అవుట్ సైడ్ క్రియేట్ అవుతాయి టు ఎగ్జిక్యూట్ వేరియస్ ఫంక్షన్స్. అవి వేరే రకాల ఫంక్షన్స్ని కలిగి ఉంటుందన్నమాట. గాల్జీ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ గాల్జీ ఆపరేటర్స్ చెప్పినాం కదా. గాల్జీ ఆపరేటర్స్ ఫంక్షన్స్ చూస్తాం ఇప్పుడు. దాంట్లో పార్ట్స్ ఏమున్నాయండి, ఈ వైఫై సింబల్ అంతా ఏమంటామంటే స్కీటన్స్ అని అంటాం. అదే ఏమంటాం సీస్టర్న్స్ అని అంటాం. ఈ మధ్యలో ఈ పార్ట్స్ వచ్చినాయి కదండి, ఈ పార్ట్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఏమంటాం అంటే వెసికిల్స్ అని అంటాం. నెక్స్ట్ ద గాల్జీ ఆపరేటర్స్ డిస్కవర్డ్ బై కెమిలియో గాల్జీ. దీన్ని ఎవరు డిస్కవర్ చేసినారంటే కెమిలియో గాల్జీ అనే వ్యక్తి కనుగొన్నాడు. గాల్జీ ఆపరేటర్స్కి ఇంకో పేరు గాల్జీ కాంప్లెక్స్. నెక్స్ట్ వన్ ఫంక్షన్స్ ఆఫ్ కెమిలియో గాల్జీ ఫంక్షన్స్ ఏంటివి? ద మెటీరియల్ సింథసైజ్డ్ నియర్ ద ఇయర్ అంటే ఏం చెప్పుకున్నామని ఎండోప్లాస్మిక్ రెటికులం అని చెప్పుకున్నాం. ఈజ్ ప్యాకేజ్డ్ అండ్ dispatched to various target inside and outside the cell through the Golgi operators. మనకి సెల్కి అంటే సెల్ మెంబ్రెయిన్కి ఇక్కడ ఆనుకొని ఇక్కడ వస్తాయి కదా, అందుకు దాన్ని మనం అవుట్ సైడ్కి ఇన్సైడ్కి లోపల ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్యాకేజ్ ఆఫ్ డిస్పాచ్డ్, దాన్ని సింథసైజ్డ్ ఈఆర్ అనేటివి అంటే ఈఆర్ ఏముంటాయి, ఎండోప్లాస్మిక్ రెటికులాన్ని ప్యాకేజ్ చేసి ఇవి డిస్పాచ్ చేస్తాయి. అంటే డిస్పాచ్ అంటే బయటికి పంపాడు టు వేరియస్ టార్గెట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. మళ్ళీ దానికి వేరే టార్గెట్ అనేది ఏర్పడుతుంది. దానికి ఇన్సైడ్ అవుట్ సైడ్ అండ్ అవుట్ సైడ్ ది సెల్ త్రో ద గోల్జీ ఆపరేటర్స్. లోపల ఉండేటివి బయట పంపుతుంది, అంటే అవుట్ సైడ్ ఉండేటివి అవుట్ సైడ్ అండ్ అవుట్ సైడ్ ద సెల్ త్రో ద గాల్జీ ఆపరేటర్స్. గాల్జీ ఆపరేటర్స్ బయటికి తోసేస్తుంది అనమాట. ఇన్ ద సేమ్ వే ఇన్ అవర్ సెల్స్ ప్రోటీన్స్ మాలిక్యూల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్. సేమ్ వేగా అంటే ఇదే వేలో అవర్ సెల్స్ అనేటివి ప్రోటీన్ మాలిక్యూల్స్ని తయారు చేస్తాయి. ఇన్ ద
in the ER and then they are sent to the Golgi operators. మళ్ళీ అవి ఎక్కడ పోతాయి అంటే గాల్జీ ఆపరేటర్స్లోకి వెళ్తాయి. ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ ప్యాకింగ్ అండ్ డిస్పాచ్. ఇవి మోడిఫికేషన్ ప్యాకేజ్ చేసేసి మళ్ళీ డిస్పాచ్ చేసేస్తాయి. ద ప్రోటీన్స్ that are modified by the ER are modified, stored, and when needs they are packed and dispatched in the form of vessels. The proteins that are modified, proteins అనేటివి modified by the ER or modified, stored, ERలో స్టోర్ అయ్యి and when needs they are packed and dispatched. అవి ఎప్పుడు ప్యాకెడ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డిస్పాచ్ అయ్యి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వెజల్స్. అవన్నీ ఎక్కడ జరుగుతాయంటే వెజల్స్లో జరుగుతాయి. నెక్స్ట్ గాల్జీ ఆపరేటర్స్ పర్ఫార్మ్స్ 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. గాల్జీ ఆపరేటర్స్ 3 ఇంపార్టెంట్ ఫంక్షన్ని చేస్తుంది. స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్, ఫస్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్ని స్టోర్ చేసుకుంటుంది. మోడిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్, మోడిఫికేషన్ చేస్తూ ఉంటుంది. ప్యాకేజింగ్ అండ్ డిస్పాచ్ ఆఫ్ మెటీరియల్స్, అవి ప్యాకేజింగ్ చేసుకుంటే మళ్ళీ డిస్పాచ్ చేస్తే దాన్ని మెటీరియల్స్ని డిస్పాచ్ చేస్తూ ఉంటాయి, ప్యాకేజ్ చేస్తూ ఉంటాయి. ద గాల్జీ ఆపరేటర్స్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్స్. గాల్జీ ఆపరేటర్స్ దాంట్లో ఏం ఇన్వాల్వ్ చేసుకుంటుందంటే ఫార్మేషన్ ఆఫ్ లైసోజోమ్స్ తయారవుతుండే దాన్ని కూడా అది దాంట్లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, వ్యాక్యూల్స్ అంటే ఏంటివి? చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, అవి వ్యాక్యూల్స్ ఆర్ స్టోరేజ్ సీస్ ఫర్ సాలిడ్ ఆర్ లిక్విడ్ కంటెంట్స్. వ్యాక్యూల్స్ అనేటివి సాలిడ్ షేప్స్లో సాలిడ్లో ఉంటుంది, లేదంటే లిక్విడ్లో ఉంటుంది స్టోరేజ్ అనేది దాంట్లో. వ్యాక్యూల్స్ ఆర్ స్మాల్ సైజ్డ్ ఇన్ animal cells while plant cells have very large vacuoles. వ్యాక్యూల్స్లో 2 టైప్స్, అంటే అనిమల్ సెల్లో ఒక రకంగా, ప్లాంట్ సెల్లో ఒక రకంగా. స్మాల్ సైజ్డ్ ఇన్ అనిమల్స్లో వచ్చేసి చిన్న సైజులో ఉంటుంది అనిమల్ సెల్లో వచ్చేసి. వైల్ ప్లాంట్ సెల్లో వచ్చేసి లార్జ్ వ్యాక్యూల్స్గా ఉంటుంది. ద సెంట్రల్ వ్యాక్యూల్ ఆఫ్ సమ్ ప్లాంట్లో వచ్చేసరికి మనకు సెంట్రల్లో వ్యాక్యూల్ అనేది ఉంటుంది, న్యూక్లియస్ ఉండదు. మే ఆక్యుపై 50 to 90% ఆఫ్ ది సెల్ వాల్యూమ్. సెల్ వాల్యూమ్ వచ్చేసి 50 to 90% దాకా ఉంటుంది. ఇన్ ప్లాంట్ సెల్స్ vacuoles are full of cells sap and provide turgidity and rigidity to the cell. ఇన్ ప్లాంట్స్లో వచ్చేసరికి vacuoles అనేది ఫుల్ సెల్ సాప్ ప్రొవైడ్ టర్గిడిటీ అండ్ రిగిడిటీ అనేది సెల్స్లో వ్యాక్యూల్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. మే సబ్స్టెన్సెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ ఆర్ స్టోర్డ్ ఇన్ vacuoles. Many substances of importance in the life of this plant cell are stored in vacuoles. Many substances అంటే చాలా రకాల సబ్స్టెన్స్ అనేటివి ఇంపార్టెన్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ది ప్లాంట్, మొక్క యొక్క లైఫ్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ ఆర్ స్టోర్డ్ ఇన్ vacuoles. లైఫ్ ఆఫ్ ది ప్లాంట్ యొక్క జీవితాన్ని సెల్ స్టోర్డ్ ఇన్ vacuoles. సెల్ అనేది ఏం చేస్తుందంటే వ్యాక్యూల్స్లో స్టోర్ చేస్తుంది. దిస్ ఇంక్లూడ్ అమినో యాసిడ్ అని అంటారు దాన్ని. అంటే దిస్ ఇంక్లూడ్స్, దీనిలో యాసిడ్స్ అనేవి ఏమి ఉంటాయంటే చెప్తాను. అమినో యాసిడ్స్, షుగర్స్, వేరియస్ ఆర్గానిజమ్స్, యాసిడ్స్ అండ్ సమ్ ప్రోటీన్స్. దీంట్లో అమినో యాసిడ్ ఉంటుంది, ప్లస్ షుగర్స్ ఉంటుంది, వేరియస్ ఆర్గానిజమ్స్, యాసిడ్స్ ఉంటాయి, అండ్ సమ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఇన్ సింగిల్ సెల్డ్
organisms like amoeba. The food vacuole contains the food items that the amoeba has consumed. The in single cells అంటే ఈ సింగిల్ సెల్ ఏమన్నామంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని కూడా అనొచ్చు. లైక్ అమీబా, సింగిల్ సెల్ ఎగ్జాంపుల్ అమీబా అని కూడా చెప్పుకున్నాం అనమాట. అమీబా, క్లామిడోమోనస్, నెక్స్ట్ వన్ పార్మెసియం, ఇలాంటివి. ద ఫుడ్ వాక్యూల్ కంటైన్స్ ద ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ వాక్యూల్స్ అనేటివి ఏం చేస్తున్నాయంటే ఫుడ్ ఐటమ్స్గా రెడీ అవుతాయి. దట్ ద అమీబా హ్యాస్ కన్జ్యూమ్డ్. అమీబా అనేది కన్జ్యూమ్డ్ అయినప్పుడు సెల్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఆర్గానిజమ్స్ ఇన్ ఆర్డర్ టు గ్రో, టు రీప్లేస్ ఓల్డ్, డెడ్ అండ్ injured cells, and to from gametes required for reproduction. The process by which new cells are made is called cell division. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి న్యూ సెల్స్కి ఫామ్ అయినప్పుడు దాన్నే మనం ఏమంటున్నామంటే సెల్ డివిజన్ అని అంటాం. సెల్ డివిజన్ ఇంకా ఏ ప్రాసెస్ని కలిగి ఉంటుందంటే ఇన్ ఆర్డర్ టు గ్రో, ఒక ఆర్డర్గా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. చిన్నగా డాట్ మాదిరి వచ్చి దాని తర్వాత పెద్దగా అవుతూ ఉంటాయి. మళ్ళీ సెల్ యొక్క షేప్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ ఆ సెల్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 స్టెప్స్ వస్తాయి. గ్రో టు రీప్లేస్ ఓల్డ్, డెడ్ అండ్ ఇంజ్యూర్డ్ సెల్స్, డెడ్ సెల్స్ అవి రెండు కలిపి ఈ విధంగా ఫామ్ అవుతాయి. అండ్ టు ఫ్రమ్ గ్యామెట్స్, ఇంజ్యూర్డ్ సెల్స్, డెడ్ సెల్స్ ఇవన్నీ కలిపి ఫ్రమ్ గ్యామెట్స్లో గ్యామెట్స్ అనేది రిక్వైర్ చేసుకొని ఫర్ రిప్రొడక్షన్ ది ప్రాసెస్ బై విచ్ న్యూ సెల్స్ మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాయి రిప్రొడక్షన్. అదే సెల్ డివిజన్ ఇప్పుడు చెప్పాను కదా, అలా సెల్ ఫామ్ చేసుకొని దాన్ని ఏమంటామంటే సెల్ డివిజన్ అని అంటాం. టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్స్, 2 టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మైటోసిస్, సెకండ్ వన్ మయోసిస్. ఫస్ట్ వన్ మైటోసిస్ చూస్తాం. మైటోసిస్, ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ బై విచ్ మోస్ట్ ఆఫ్ ది సెల్స్ డివైడ్ ఫర్ గ్రోత్ ఈజ్ కాల్డ్ మైటోసిస్. ఏ ప్రాసెస్ని సెల్ డివిజన్ అని అంటామో బై విచ్ మోస్ట్ ఆఫ్ సెల్స్, కొన్ని ఎక్కువ సెల్స్ని డివైడ్ అయినప్పుడు ఫర్ గ్రోత్ కోసం ఎక్కువ ఫామ్ అయినప్పుడు ఈజ్ కాల్డ్ మైటోసిస్ అని అంటాం. దాన్ని మైటోసిస్ అని అంటాం. ఇన్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ని ఈచ్ సెల్ కాల్డ్ మదర్ సెల్ డివైడ్స్ టు ఫార్మ్ 2 identical daughter cells. ఇన్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈచ్ సెల్ కాల్డ్, ప్రతి ఒక్క సెల్లు ఏమంటామంటే ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ని మదర్ సెల్ అని అంటాం. మదర్ సెల్ 2 టైప్స్గా డివైడ్ అయ్యి టు ఫార్మ్ 2 identical డాక్టర్స్. దాని యొక్క డాక్టర్స్ అంటే మీకు తెలుగులో మీనింగ్ తెలుసు కాబట్టి చెప్పక్కర్లేదు. డాటర్ సెల్స్, ద డాటర్ సెల్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. డాక్టర్ సెల్స్కి అదే రకమైన క్రోమోజోమ్స్ అనేవి దాంట్లో ప్రెజెంట్ అయి ఉంటాయి యాజ్ మదర్ సెల్స్ యొక్క క్రోమోజోమ్స్ అనేవి డాక్టర్ సెల్స్లో కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి. మైటోసిస్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ రిపైర్ ఆఫ్ టిష్యూస్ ఇన్ ఆర్గానిజమ్స్లో ఉన్న టిష్యూస్ని రిపేర్ చేస్తాయంట. మైటోసిస్ అనేది హెల్ప్ చేస్తాయి గ్రోత్ అండ్ రిపేర్, గ్రోత్కి మరియు రిపేర్ చేస్తాయి టిష్యూస్ అండ్ ఆర్గానిజమ్స్లో టిష్యూస్ని రిపేర్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మయోసిస్, ద ప్రాసెస్ ఆఫ్ ది డివిజన్ by specific cells of reproductive organs or tissues in animals and plants divide to form gametes which after fertilization gives rise to offspring. మనకి టిష్యూ అనేది ఏదంటే ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక్క టిష్యూ నుంచి, అంటే ఒక్క సెల్లు
ఒక గ్రూప్గా ఫామ్ అయితే దాన్ని టిష్యూ అని అంటాం. టిష్యూ అనేది మనకు సెకండ్ లెసన్లో ఇంకా క్లారిటీగా వస్తుంది. నేను సెకండ్ లెసన్లో మళ్ళీ చెప్తాను. ఇప్పటికి జస్ట్ టిష్యూ అంటే ఆఫ్ స్ప్రింగ్ వరకు చెప్తా. ఫస్ట్ ఒక సెల్ ఉంటుంది, దాని తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయితే దాన్ని టిష్యూ అని అంటాం. టిష్యూ నుంచి ఒక సెల్ అనేది ఒక మల్టిపుల్ సెల్స్ ఆఫ్ అనేది ఉపయోగపడుతుంది. ఒక సెల్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటే దాన్ని టిష్యూ అని అంటాం. టిష్యూ నుంచి ఒక ఆర్గన్ సిస్టమ్ ఒక ఆర్గన్, ఫర్ సపోజ్ మనం ఇయర్ కానీ నోస్ కానీ ఐ కానీ అనుకుంటే, ఓకే ఐ అనుకుందాం. నెక్స్ట్ వన్, ఆర్గన్ నుంచి ఆర్గన్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఐ, నోసు ఇవన్నీ క్రియేట్ అయిపోయి నెక్స్ట్ వన్ లాస్ట్ ఏమవుతుందంటే ఆఫ్ స్ప్రింగ్. అంటే ఒక రిప్రొడక్షన్ ఆఫ్ బేబీ చూసారు కదండి. ఫస్ట్ బేబీ ఎలా ఉంటుందో దాన్నే మనం ఆఫ్ స్ప్రింగ్ అని అంటాం. టిష్యూస్ ఇన్ అనిమల్స్లో కూడా టిష్యూస్ అనేటివి ఈ విధంగానే ఉంటాయి. అండ్ ప్లాంట్స్లో కూడా ప్లాంట్స్ డివైడ్ టు ఫార్మ్ గ్రామెట్స్. ప్లాంట్స్లో ఏమవుతుందంటే గ్యామెట్స్ ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి. విచ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ గివ్ రైజ్ టు ఆఫ్ స్ప్రింగ్. ఫర్టిలైజేషన్ తర్వాత ఆఫ్ స్ప్రింగ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, ద డివైడ్ బై ఏ డిఫరెంట్ ప్రాసెస్ కాల్డ్ మయోసిస్. అది డివైడ్ అయ్యి బై ఏ డిఫరెంట్ ప్రాసెస్, దాని యొక్క డిఫరెంట్ ప్రాసెస్ ఉంటే దాన్ని మయోసిస్ అని అంటాం. వెన్ సెల్ డివైడ్స్ బై మయోసిస్ ఇట్ ప్రొడ్యూసెస్ 4 new cells instead of just 2. 2 సెల్స్ నుంచి 4 సెల్స్ ఫామ్ అవుతాయి, అలా ఫామ్ అవుతుంటాయి. ఓకే, ద న్యూ సెల్స్ హ్యావ్ ఓన్లీ హాఫ్ ది నెంబర్ క్రోమోజోమ్స్ దెన్ దట్ ఆఫ్ ది సెల్స్. కొత్త సెల్స్ అనేటివి ఓన్లీ ఆఫ్ ది నెంబర్, సగం ఆఫ్ ది నెంబర్ని కలిగి ఉంటుందన్నమాట. ఆఫ్ ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, సగం క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి దెన్ దట్ ఆఫ్ ది సెల్స్లో మాత్రం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతటితో మన ఫస్ట్ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్ చెప్పేసుకుందాం.